మరి ఈ ఎండకి ఒక్కే తట్టుకోలేకపోతే నరకాన్ని ఎక్కడ తట్టుకుంటారు చెప్పండి? నరకాన్ని తప్పించుకోవాలని ఈ ఒక్కని తట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ కొద్దిపాటి బాధను భరిస్తే సరే తర్వాత ఆ నరకం నుండి నువ్వు నేను తప్పించుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. పాపం అంటే ఏమిటో నేను చెప్పాను. పాపం అంటే ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేయడం. చెప్పండి, ఏంటంట? దేవునికి తిరుగుబాటు చేయడం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం అన్నమాట. అయితే ఈ పాపాన్ని గురించిన నిర్వచనాలు నేను రాత్రి చెప్పాను. పాపం అంటే దేవుని మాట మీరిపోవటం, దేవుణ్ణి నమ్మకపోవటం, ప్రార్థన చెయ్యకపోవటం, మేలైనది ఎరిగి కూడా మంచేంటో చెడేంటో తెలిసి చెడు చేయడం, అలాగే సకలమైన దుర్నీతి, అలాగే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. రాత్రి చెప్పాను. పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు. అలా చెప్పండి, ఏమేస్తాడు చెప్పండి? ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క రకమైన శిక్షలు ఉంటాయి. చూడాలి మీరు. ఈ శిక్షల గురించి కొంచెం మీకు ఇప్పుడు చదివిస్తే, సంఖ్యాకాండం 32:23లో పాపము మనిషిని పట్టుకుంటారు. పాపం ఏం చేస్తుంది? మనిషిని, నీ పాపము మిమ్ములను పట్టుకొనును. సంఖ్యాకాండము 32:23. పిల్లరా, ఎప్పటికైనా ఈ లోకంలో మనము ఎవరమైనా సరే తప్పించుకుందాము అనే ప్రయత్నం గనక చేసినట్లయితే అది జరిగే పని కాదు. ఒక పాపం చేసి నేను శిక్ష పొందకుండా తప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి అది సాధ్యం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా చిక్కుతారనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. చదవండి. మీరు అట్లు చేయని ఎడల, దేవుడు చెప్పినట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు మీరు పాపము చేసిన వారు గనుక మీ పాపము మిమ్ములను పట్టుకొనును అని తెలుసుకొనుడి. పాపమే పట్టుకుంటది, ఎవరు పట్టుకోవాల్సిన పని లేదు. అదే నిన్ను చిక్కించుకుంటది. ఈ పాపం చేసే పనులు ఉండే పని. పాపము మనిషిని బానిసని చేస్తారా? ఏం చేస్తుంది? బానిసని చేసుకుంటది. ఆ పాపము నేను పట్టుకునేటట్టుగా చిక్కే విధంగా చేస్తుంది. అది నేను దాగను, నేను మానేను అని ప్రమాణం చేశాడు ఒక ఆయన. ప్రమాణం చేస్తే సరే అని చెప్పి వాళ్ళ భార్య పిల్లలందరూ నమ్మారు. కానీ ఒకనొక రోజు అదే ముందు కొట్టుకాడు ఉంటాడు. అదే ముందు కొట్టుకాడికి వెళ్తే ఇంటికి వచ్చినాక అడిగింది వాళ్ళ భార్య, అయ్యా నేను తాగనంటికి ఒట్టు పెట్టుకున్నావు కదా అంటే, మళ్ళీ ఎందుకు వెళ్ళావు కదా ఆ సారా కొట్టుకాడికి ఎందుకు వెళ్ళావు అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళలే అన్నాడు. నేను ఎప్పుడు వెళ్ళాను? నేను వెళ్ళాను. ఫోటో తీసి చెప్పినాను, చూపించినాను. నువ్వు ముందుకు కొట్టుకున్నావు. ఈ ఫోటో ఎప్పుడు తీసావాను? ఏం తీయలేదు. అక్కడికి వచ్చి పిల్లలే ఫోటో తీశారు. నువ్వు కావాల్సింది గమనించుకోలేదు. పిల్లలు వచ్చి నువ్వు గమనించలేదు. చిక్కుతారు. పాపమే పట్టించింది. అది చేసేవాడు దాన్ని చిక్కుతారు, తప్పించుకోలేదు. అది ద్వితీయోపదేశకాండం 24:16 ఎవరికి రావలసిన వాడికి వచ్చింది. తల్లికి రావాల్సిన తల్లికి, పిల్లకి రావాల్సిన పిల్లకి, ఎవరి భాగం వాళ్ళకి. భోజనం బంతిలో కూర్చుంటే ఎవరి వాళ్ళ లడ్డు, జాంగ్రీ, చికెన్, ఎవరి వాళ్ళకి వచ్చి ఇట్లా. అట్లాగే ఎవరు పాపానికి శిక్ష వాళ్ళకి వస్తుందంట. చదవాలి. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష కూడదు. ఎవరి పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నందును. రోమపత్రిక 3:23. మనుషులు పాపము చేసి శిక్ష అనుభవిస్తారు, ఒకరి శిక్ష ఒకరు అనుభవించరు. ఎవరి శిక్ష వాళ్ళకే వస్తుంది. తెలుసుకోండి. ఒక ఆయన అంటున్నాడు, మా భార్య ప్రార్థనకు వస్తుంది కదా పాస్టర్ గారు, ఇంకా ఏంటి బాధ ఏంటి, ఆ ప్రార్థన చేస్తే మాకు చాలు అంటున్నారు.
ఆమె ప్రార్థన ఆమెకి, ఆమె నీతి ఆమెకి, ఆమె పరిశుద్ధత ఆమెకి, నీ పరిశుద్ధత నీకే, నీ రక్షణ నీకే. నువ్వు చేసిన దానికి శిక్ష నువ్వు అనుభవిస్తావు. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి రాలేదు, మధ్యలో కలిశారు, పెళ్లిలో కలిశారు. కాబట్టి చనిపోయేటప్పుడు కూడా కలవరు. చనిపోయేటప్పుడు కలుస్తారా? కలవరు. అలాగే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి పాపము వారికి, ఎవరి శిక్ష వాళ్ళకే ఉంటది. చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీరు బాగా గమనించాలి. దేవుడు అనుగ్రహించే మహిమనేనా ఇంకేమైనానంటే పాపము చేసేవాడు అన్నీ పోగొట్టుకుంటాడు. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు, దేవుని క్షేమాన్ని కాపుదలను కూడా పోగొట్టుకుంటాడు. త్వరగా చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. పాపము చేసే వాళ్ళకి దేవుడు మళ్ళీ బలి అయిపోడు గాని వాళ్లే బలైపోతారు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే పాపానికి ఇక బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఇక ఉండును. ఏముంటదంటే చెప్పండి, అగ్ని. చెప్పాలి, ఏముంటదంట? అగ్ని ఉంటది. దేవుడు మళ్ళీ బలైపోడు. వారి కోసం దేవుడు అగ్ని సిద్ధపరిచాడు. పాపము వలన వచ్చి జీతం మరణం అన్నాడు. దానికి జీతం ఉంది, ఫలితం ఉంది. పాపానికి కొన్ని ఫలితాలు ఉంటాయి. ఇంకొక చోట రాయబడింది, పాపము నాకు అవమానం వస్తుందంట. అందరూ చెప్పండి, ఏమొస్తుంది? పాపం చేసిన వాడికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. పాపం చేసేవాడు తనకు తానే శిక్ష తెచ్చుకుంటాడని కొరింథీ పత్రికలో రాయబడింది. ఏం తెచ్చుకుంటాడు? తనకు తానే శిక్ష తెచ్చుకుంటాడని రాయబడింది. ఆ తర్వాత మీరు లేవీ కాండము 20వ అధ్యాయం చదివినట్లయితే అందులో అనేకమైన శిక్షలు, మరణ శిక్షలు ఉంటాయి. పొరుగువాడి సొమ్ము దొంగతనం చేస్తే శిక్ష, మరి పొరుగువాడి భార్యను కూడితే శిక్ష, లేదా ఇంకా అందులో చాలా విషయాలు రాయబడ్డాయి. చదవండి. మనుషులు దురాశ, పేరాశ కలిగి చేసే ప్రతి చెడ్డ పని ఉంది. ఒకడు పశువు దగ్గరికి వెళ్ళి పశువుతో పాపం చేశాడు, ఒకడు చెట్టు దగ్గరికి వెళ్ళాడంట, ఒకడు రాతి దగ్గరికి వెళ్ళాడంట. వాడు ఏ రకంగా పాపం చేసినవాడికి మరణ శిక్ష అంట. ఇంకొకటి రాయబడింది అక్కడ, ఏమైనా రాయబడిందంటే వాళ్ళు చెయ్యి నరకాలంట. ఏమైనా నరకాలి చెప్పండి? ఎందుకు చెయ్యి నరకాలి? వికలాంగులు ద్వితీయోపదేశకాండం 25:11లో వాడు ఇద్దరు కొట్టుకుంటుంటే రెండో వాడి భార్య పోయి నా భర్తను కొడతావని చెప్పి ఈమె అతని మరి మర్మ బాగా పట్టుకున్నాను, విసిగింది అంట. అందుకే చెయ్యి నరకున్నాను. ప్రతి దానికి శిక్షలు ఉండేయండి బైబుల్లో. ప్రతి దానికి శిక్ష ఉంది. నువ్వు ఏది చిన్న తప్పు చేసినా దానికి ఒక శిక్ష అనేది బైబుల్ మనకి చెప్తుంది. రాత్రి చెప్పాను నేను, పాపానికి శిక్ష ఉంది. చెప్పండి, ఏముంది చెప్పండి? పాపానికి శిక్ష ఉంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మరి నమ్మని తరం వాళ్ళు అరణ్యంలో ఏమైపోయారు? తిరిగి రాలిపోయారు. చెప్పండి, ఏమైపోయారు? రాలిపోయారు. రాత్రి చెప్పాను, గుర్తులేదా? మర్చిపోయారా? కాబట్టి శిక్ష అనేది మానవులకి ఉన్నది. ఈ శిక్ష అనేది ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించారు. చాలా రకరకాల శిక్షలు ఉన్నాయి. ఈ శిక్ష అన్ని ఎందుకు వచ్చినాయి అంటే మానవుడు దేవునికి వ్యతిరేకంగా మారడం వల్ల, మానవుడు దేవునికి విరోధమైన పనులు చేయటం వల్ల, మానవుడు తప్పుడు పనులు చేయటం వల్ల దేవుడు మనుషులకు శిక్షలు విధించాడు. రకరకాల శిక్షలు మానవుడికి వచ్చినాయి. ఈ శిక్ష నుండి మనం తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. శిక్ష నుండి తప్పించుకోవడానికి మానవుడు మొదటిగా చేసిన ప్రయత్నం ఏంటంటే దాక్కున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఆదాము తోట చెట్లలో ఏం చేశాడంట? దాగుకొని దేవుడని యెహోవా స్వరం తీసి చదవాలి కదా. ఎవరు చెప్తారు నీకు రిఫరెన్స్? తెలిసిన వాళ్ళు తీసారా? రెడీగా ఉండాలి. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి దాగుకున్నాను. ఇప్పుడు 139 కీర్తనకి వెళ్ళి
దావీదు ఎక్కడ దాక్కున్నా చూద్దాం. అమ్మా ఆదాము చెట్టు చాటు దాక్కున్నాడు అంట తల్లి. అమ్మా ఏం చెప్పు చెప్పాడు నిన్న వచ్చాడా? ఎక్కడ దాక్కున్నాడు ఆదాము? ఎందుకో మీరు సిగ్గయ్య అని అంటున్నారు, కానీ సిగ్గు ఒకటేనో, రెండోది ఏంటంటే తను తప్పు చేశాడు. ఏం చేశాడు? దేవుడు వద్దన్నప్పుడు దీని ఏం చేశాడు? దాక్కున్నాడు. వద్దన్న పని చేయటం దాక్కుంటే పోయితే బైబుల్ ఇంకొకటి వాడు ఇక్కడ పడుతున్నారని చీకట్లో దాక్కుంటే తేలిపుట్టింటాడు. వాడెక్కుదామంటే పాడ మీద పోగొలుసుంటారు. అది ఎట్లా చదువు. కీర్తనలో 39వ కీర్తన 5వ వచనం చదువు. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచావు. ఇటు తెలివి నాకు మించి తెలియట్లా. అది నా వెనక ఉండవు, ముందు ఉండవు. అది నా మీద నా తల మీద చెయ్యి ఉంది. అది గ్రహింపు కావట్ల. తర్వాత నెక్స్ట్ నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతాను. సన్నిధి నుండి నేను నీ సన్నిధిలోంచి నేను ఎక్కడికి పారిపోతాను. ఆకాశంలోకి ఆకాశానికి ఎక్కినాను, అక్కడ ఉన్నావు. పాతాళమందు పండుకొని పాతాళంలో పండుకున్నాను, అక్కడ ఉన్నావు. అక్కడ కూడా ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని పాతాళానికి కూడా పోయాడంట. తక్కున్నాను, అక్కడ కూడా ఉన్నాడు. మొదటి వచ్చినట్టు యెహోవా నన్ను పరిశోధించి ఉన్నావు, బాగుగా తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చోవడం పరిశీలించా, నేను లేవటం గమనించా. నాకు తలంపు పుట్టక మునిపే దేవుడు చూడండి, కూర్చోవడం లేవటం అన్ని కూడా సీసీ కెమెరాలు గమనిస్తున్నాయి. సీసీ కెమెరాలు గమనిస్తున్నాయి. నువ్వు కూర్చోవడం లేవటం, దేవుడు సమస్తమును చూస్తున్నాడు. ఆయనకు మరుగు లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఆయనకి ఏది, ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. సమస్తము తేటగా ఆయన కనబడుతుందంట. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది కూడా లేదు. మనం ఎవరికి దేవునికి లెక్క అప్పగించాలో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా కనబడుతుంది. అందరూ చెప్పండి, ఏం కనబడుతుంది? ఎట్లా కనబడుతుందంట? తేటగా కనబడుతుంది. మరణం తప్పించుకుందాం, శిక్ష తప్పించుకుందాం అని పారిపోతుంటే దేవుడు కనబడుతూనే ఉన్నాడు. అడిగిపోతాం. దేవుడు ఎవరికి రావాల్సిన శిక్ష వానికి విధిస్తాడు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉన్నది. ఏంటంటే దేవుడు లోకమును ప్రేమించెను. ఎవరు ప్రేమించాడు? చూడాలి, త్వరగా తీయాలి. ఎక్కడున్న వాక్యం? దేవుడు లోకం ఎక్కడ ప్రేమించాడు అని కన్నా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పాలి, అందరూ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇదేంటి? ఇందాక శిక్షించిన అన్నాడు, ఇప్పుడు ప్రేమించిన ఇదేం పోషకాలు అట్లే వాక్యం. ఏమా తల్లి, దేవుడు ఏం చేశాడు? నేను ఇంటికాడ పొయ్యి మీద పెట్టొచ్చేయండి. ఇక్కడ ఉన్నాగా దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే పైకే చూస్తున్నాను, ఈ పాస్టర్ గారు అమ్మ అమ్మ అంటుంటే పడట్లేదంట. అమ్మ నేను చెప్పే వాక్యం కొద్దిగా దూరుతుందా చెవులోకి అని చెప్పి అంటుంటే ఆయన పైన చూస్తున్నాను. పేరు పెట్టి పిలిచాడంట. ఏమన్నా స్వార్థం గారు ఏమన్నా కొద్దిగా దూరిందంటే అంతా దూరిందే తోక బయట అన్నాడు. దేనికే? ఏంటిది? నటున్నారు. దీనికి మనసు నా వైపు దృష్టి పెట్టాలి. పాపమునకు శిక్ష ఉన్నది, కానీ దేవుడు లోకమును ప్రేమించాడు. అంటే పాపాన్ని ప్రేమించాడా? పాపిని ప్రేమించాడు, కానీ పాపాన్ని ప్రేమించట్లేదు దేవుడు. చెప్పాలి, దేవుడు ఏం ప్రేమించాడమ్మా? పాపము చేస్తూ నరకానికి వెళ్లిపోతున్న మానవుణ్ణి ప్రేమించాడు, కానీ మనిషి చేసేటువంటి చెడును ప్రేమించరా, పాపాన్ని ప్రేమించరా. ఎందుకని దేవుడు మానవులను ప్రేమించాడంటే,
దేవుడే తానే తను సృష్టించుకున్న మానవుడు కాబట్టి ఏరి కోరి ఇష్టపడి నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊది తన వలె తన పోలిక చొప్పున చేసుకున్న మానవుణ్ణి ఆయనే శిక్షించుకోవటం ఎంతవరకు న్యాయం? అమ్మా, కొడుకులు కూతుర్ని పెంచినోడి చేతి అతన్ని పిల్లల్ని పెంచినోడి చేతి. మీ పిల్లలు ఎప్పుడూ తప్పు చేయలేదా? ఏ చిన్న తప్పు కూడా చేయలేదా? కొట్టలేదా మీరు? కొడతారా? సావాలని కోరుకుంటారా? ఎప్పుడు అనలేదా? చిక్కారు నాకు. సావాలని కూడా అన్నారంట. ఏమంటారు? ఇసుగు పుట్టినాం. ఎప్పుడు? దేవుడు కూడా మానవ జాతి మీద ఇసుగు పుట్టే శిక్ష విధించాడు. చెప్పలే విధించాడు? శిక్షలు వేశాడు. రకరకాల శిక్షలు వేశాడు. రకరకాల శాపాలు పెట్టాడు. మనుషులు శాపాలకి శిక్షలకు గురయ్యారు. దేవుడు పెట్టిన శాపాన్ని తిప్పివేయటం ఎవరికి సాధ్యం కాదు. దేవుడు వేసిన శిక్షను తొలగించడం ఎవరికి సాధ్యం కాదు. మానవుడు తప్పించుకుంటే తప్పుకొని పోయేది కాదు. దేవుడే ప్రేమించాడు మనుషులను. దేవుడు మనుషులను ప్రేమించాడు. తన ప్రేమను మనుషుల చూపించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం. ఎలాంటప్పుడు ప్రేమించాడు? ఎలాంటి వారిని ప్రేమించాడు? నీతిమంతులు ప్రేమించాడా? రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా 6వ వచనం. ఏలయనగా మనమింకను పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుల కోసం ఎవడన్నా చస్తాడా అంటే ఎవడు సావడు. కానీ మంచివాడి కొరకు ఒకవేళ ఎవడైనా ముందుకు రాగలిగితే వస్తాడు. వాడి కోసం రావడం ఏంటో అని అంటారు కూడా. అయినా కానీ వాడి ప్రేమను బట్టి స్నేహాన్ని బట్టి నీ బదులు నేను చచ్చిపోతానయ్యా అని అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ మరి ఇట్లాంటి దుర్మార్గుల కోసం ఎవరైనా చచ్చిపోతారా? అబద్ధాలాడి పాపాలు చేసి మోసాలు చేసి మానవ జాతి కోసం ఎవ్వరు చనిపోరు. కానీ దేవుడు తన ప్రేమను మన విషయంలో వెల్లడి చేశాడు. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇదే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పాలందరూ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. శిక్షించడమే కాదు, ఆయనకి ప్రేమించడం కూడా శాతం. మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఎలాగా మనం శిక్షిస్తామో, మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఎలాగా మనం విసుగు పుట్టినప్పుడు సావరా నువ్వు సత్యపేడ పోయితేనే అంటాము, మాట అంటామో, దేవుడు కూడా మనము అలాగా శిక్షించబడాలని, నరకానికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. దేవుడు శపించాడు. అదొక శాపం. ఆదాము వాళ్ళని శపించలే. దేవుడు చెప్పించాడు. రాత్రి వాక్యం అవుతుంటే నాకే కష్టం అనిపించింది. దేవుడు ఇంత కఠినుడా అని. మరి దేవుడిని మనం కఠినంగా దాటిపోతా? ఎంత కోట జరుగుతుంది. ఇంట్లో టీవీ పెట్టుకొని కూర్చొని చూడటం కఠినంగా. తెలిసి ఆదివారం చర్చి నేను ప్రార్థన జరుగుతున్నా కదా దాచి పనికి పోతాం కఠినంగా. నీకోసం కడుపు మార్చుకొని పాస్టర్ ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నువ్వు కడుపు నిండా దీన్ని నీ ఇష్టానుసారంగా జీవించడం, నీకు నచ్చినట్టు కఠినంగా. జాలి ఉందా నీకు? నా దేవుడు అంటే జాలి పడతాడు. వాక్యంలో ఉండదు. కానీ ఆయన కఠినంగా ఉంటాడు. కానీ ఆయనే ప్రేమిస్తాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు. చెప్పాలి, ఏం చేశాడు ఆయన? ఈ లోకాన్ని ప్రేమించి ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నీతిమంతులను నేను, ఎవరిని? నీతిమంతులను నేను రక్షిస్తానని చెప్పాడు. నీతి మరణము నుంచి రక్షించును. సామెతల గ్రంథం 10:2. ఇక్కడ ఒక అవకాశం ఇచ్చాడు. అక్కడ ఏమిచ్చాడు? నువ్వు గనక నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మారితే
నువ్వు నీతి పనులు చేస్తే, నువ్వు నీతిమంతురాలవని దేవుని ఎదుట నిన్ను ప్రూవ్ చేసుకుంటే, కనుపరుచుకుంటే నీకు పరలోకం ఉంది, నరకం లేదు, శిక్ష లేదు, క్షమాపణ. చదవండి. భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు, ఆ. నీతి మరణము నుండి రక్షించు. నీతి మరణము నుండి రక్షించును. అందరూ చెప్పండి, నీతి మరణము నుండి రక్షించును. పాపం వలన వచ్చు జీతము మరణం, నీతి మరణం నుండి రక్షించు. రోమపత్రిక 8:1. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పండి. క్రీస్తు యేసులో ఉన్న వారికి క్రీస్తు యేసులో ఏ శిక్షా విధి లేదు. లేదు. తర్వాత ఇంకొకటి, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణానికి శిక్ష కదా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని కృపావరం నిత్య జీవం అంటే పరలోకం. ఈ 4 వచనాలను మనం ఆలోచన చేస్తే, పాపము మనిషికి మరణాన్ని తీసుకొస్తుంది, నీతి మరణం నుంచి రక్షిస్తుంది. అర్థమవుతుందా? యేసు ప్రభులో ఉన్నవాడికి శిక్ష లేదు, యేసు ప్రభులో ఉన్నవాడికి పరలోకం. ఎవరికి? యేసు ప్రభులో ఉన్నవాడికి ఏముంది చెప్పండి? అది పరలోకం. దీన్ని నేను మీకు వివరిస్తాను. ఈరోజు సగం వివరిస్తాను, రేపు సగం. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు, నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 30:15-19 చదువుతారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు నీతిమంతులు అవుతారు. సినిమాలు, సారాయి, చెడు స్నేహాలు, ధనాన్ని, లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు నీతిమంతుడు కాదు. మీరు అవునంటారా కాదంటారా? ఎవరు మూలకరా? గట్టిగా. దేవుణ్ణి ప్రేమించేవాడు నీతిమంతుడు, కానీ లోకాన్ని ప్రేమించేవాడు నీతిమంతుడు కాదు. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, మీరు సరిగ్గా చెప్పండి. లోకాన్ని ప్రేమించేవాడు నీతిమంతుడా, దేవుణ్ణి ప్రేమించేవాడు నీతిమంతుడు? నోటితో చెప్పండి. అంతే కదా. తర్వాత అదే వచనం ద్వితీయోపదేశకాండం 30:15 నుంచి, దేవుని వాక్యాన్ని హత్తుకునేవాడు నీతిమంతుడు. ఎవరు? తర్వాత రోమపత్రిక 4:27 రక్షణ పొందిన వాడు నీతిమంతుడు. ఏం పొందినవాడు? రక్షణ పొందినవాడు నీతిమంతుడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. దేవునికి స్తోత్రం. ఎవరైతే రక్షణ పొందుతారో వారు నీతిమంతులు అవుతారు. ఇక మీకు నీతిని గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఎవరైతే నీతిమంతులు అవుతారో వాళ్ళు నరకానికి పోరు. ఆదికాండం 18:23 అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవా నీతిమంతులను రక్షిస్తావా, నాశనం చేస్తావా అంటే దేవుడు నీతిమంతులంటే నేను పట్టణాన్ని నాశనమో చేయనన్నా. నీతిమంతులను దేవుడు నాశనం చేయడు. అప్పుడు అబ్రహాం కీర్తనలు 5:12 అక్కడ దేవుడు అంటాడు, నీతిమంతుల మీదకి దేవుడు ఆశీర్వాదం రప్పిస్తాడు. నీతిమంతులను యెహోవా ఆశీర్వదించు. 14:5 కీర్తనలు 14:5 ఎందుకనగా దేవుడి నీతిమంతుల సంతానము పక్షముగానున్నాడు. 17:15 నీతిమంతుల పక్షంగా దేవుడు ఉన్నాడు. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను దేవుడు నాశనం చేయడు. చదువు. నేనైతే నీతి గలవాడనై దర్శనం చేసేది. దేవుని ముఖ దర్శనం, దేవుని చూడొచ్చు, దేవుని పరలోకానికి వెళ్ళొచ్చు, దేవుని సన్నిధికి రావచ్చు, వాడు దేవునితో కలిసి ఉండొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. వాడు దేవుని శత్రువు కాదు, నీతిమంతుడు. ఎవరు చెప్పండి? 34:15 ప్రార్థన వింటాడు దేవుడు. నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, దేవుడు నీతిమంతుడు, వీళ్ళకి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలు వినడానికి చెవులు రెడీగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అది ఇవే నీతిమంతులు ఎవరైనా గాని తిట్టారా దేవుడు వాళ్ళని శపిస్తాడు. చూడండి, కీర్తనలు 58:11 వాళ్ళు పాపులు అవుతారు దేవుని దృష్టికి. ఏమండి, నీతిమంతుల్ని ఎవరైనా దూషిస్తే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళు ఆయన దృష్టిలో పాపులు అవుతారు.
కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. అవును, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు, న్యాయాలు తీర్చే దేవుడు లోకములోనున్నాడనియు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. మనుషులు ఒప్పుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చదివితే నీతిమంతుల గురించి రాయబడింది. 37వ కీర్తన 16వ వచనము, వాళ్ళకున్నది కొంచెమైనా అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. వాళ్ళు సమృద్ధిగా ఉంటారు. ధనము, సమృద్ధి, ఆహారం ఉంటది. నీతిమంతులకి ఆహారం ఉంటది, సమృద్ధి ఉంటది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టంగా ఉంటది. 97వ కీర్తన 11వ వచనం, నీతిమంతులకి ఆనందం కలుగుతుంది. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. 11వ వచనం. 118వ కీర్తన 15వ వచనం, దేవుడు వారికి ఆనందాన్ని ఇస్తాడు. అందరూ చెప్పండి, నీతిమంతులకి ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం. నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినపడు. యెహోవా దక్షిణాస్తము. ఈ వచనాలన్నీ చదవకపోతే కొన్ని అర్థం కావు. మీకు చదువు లేకపోయినా నేను చదివిన అది దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇందాకేం చెప్పాను? పాపానికి వచ్చే శిక్షలు చెప్పాను. కానీ ఇప్పుడేం చెప్తున్నాము? నీతిమంతులకు వచ్చే మేలులు. వీడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, వీళ్ళకి ఎటువంటి కీడు రాదు. దేవుడు ఎవరన్నా వీళ్ళని ఏమన్నా అంటే దేవుడు శిక్ష వేస్తాడు, వీళ్ళని సమృద్ధిస్తాడు, వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, హృదయంలో కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. నీతిమంతుడిగా ఉంటే ఎంత ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడు, అవునా కదా? అబ్రహామును ఆశీర్వదించడం దేవుడు శపించాడమ్మా. అబ్రహాంకి ఏం ఆశీర్వాదం వచ్చాడు చెప్పడం ఒకసారి చెప్పండి. తెలిసినట్టు అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు చెప్పాలి. తెలిసినోడే. సంతానం ఇచ్చాడు, ధనం, వెండి బంగారాలు ఇచ్చాడు. అబ్రహామును గొప్పవాణ్ణి, అతని వంశాన్ని కూడా దీవించాడు. దేవుని స్తోత్రం, అవునా కాదు? కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, భక్తులను ఆశీర్వదించాడు. ఇక వారికి ఒకవేళ నీతిమంతులు ఎవరు కొట్టారనుకో, కోపం వచ్చి దెబ్బలు తిన్నవాడి కంట అభిషేక తైలం నాకు ఆశీర్వాదం వచ్చిందంట. అంటే నీతిమంతులు ఎవరు కొట్టినా కూడా ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. 141:5, వారు నీతిమంతులను కొట్టడం నాకు తైలాభిషేకం అంటాడు భక్తుడు. ఈ నీతిమంతుల వలన మేలే గాని కీడు లేదు. కోపడినా గాని ఆశీర్వాదం. ఎందుకంటే నీతిమంతుడు కోపపడినా అది మేలుగా లోకానికి మేలు జరిగింది. స్తోత్రం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వారు నన్ను గద్దించుట అంటే వాళ్ళు చెప్పే మాటలు అంత మంచి మాటలు అన్నమాట. దేవుని స్తోత్రం. ఇచ్చి నీతి మనకి ఎలా వచ్చిందంటే 3 రకాలుగా మనం నీతిమంతులు ఉంటాం. ఇది ఇప్పుడు వినాలి. మీరు ఎన్ని రకాలుగా ఉంటామంట నీతిమంతులు? 3 రకాలుగా మనుషుడు నీతిమంతులు అవుతాం. పక్కన చెప్పండి, నీతిమంతులు అవ్వాలి మనం. చెప్పండి, మనము నీతిమంతులుగా మారాలి. ఇంతేనా? పాపులు నీతిమంతులు అవ్వాలి. పక్కన వాళ్ళు చేపట్టుకోండి, షేక్ అండి, థ్యాంక్ యూ అనండి. చేపట్టు. ఏం చెప్పండి? మనము చేపట్టుకోండి. మనము నీతిమంతులుగా మారాలి. పాపులుగా ఉంటే నాకేం చెప్తారండి? మరి ఏం చెప్తారు? తల్లి అని పక్కన చెప్పాను నేను. నాకేంటి చెప్తాను? పాపం చేస్తే శిక్ష వచ్చింది, నీతిగా ఉంటే రక్షణ వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, పరలోకం దొరికింది. పాపిగా ఉంటావా పరలోకం పోతావా? పాపిగా ఉంటావా నీతిగా ఉంటావా? అది ఇజ్జోడు. అడిగినప్పుడు నవ్వకూడదు. మంచి మాటేగా
కొత్త మనిషిని అడిగినప్పుడు ఆలోచించుకొని సాగుతాం. అర్థమవుతుందా? ఇంట్లో నవ్వకూడదు, మళ్ళీ తెలియకూడదు. ఏం చెప్పి సౌకర్యం. మన పాపులమైన మనం ఏమవ్వాలి? యేసు ప్రభు నీతి మంత్రులుగా చేయడానికి వచ్చాడా, పాపులుగా చేయడానికి వచ్చాడా? పాపుల కోసం వచ్చాడా, నీతి మంత్రుల కోసం వచ్చాడా? మీరు రెండు ముఠాలు పడ్డారు, తెలుసుకుంటారు. యేసు ఎవరి కోసం వచ్చాడు? రైట్, దేవుని స్తోత్రం. మనుషులు నీతి మంతులుగా మారడానికి బైబిల్ గ్రంథం 3 మార్గాలు చూపించింది. ఈ 3 మార్గాల్లో ఒకటే అసలైంది. ఈ 3 మార్గాలని మీరు ధ్యానం చేయాలి. ఒకటి, క్రియల వలన నీతి. చెప్పండి, దేని వలన? క్రియల వలన నీతి మంతుడవుతా. అంటే అర్థం ఏంటంటే, పుట్టిన దగ్గర నుంచి నువ్వు అబద్ధాలు ఆడకుండా మంచి మాటలు చెప్తూ చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తే ఆ దొరగాడు మంచోడే, ఆయన మంచిది, అట్లాంటి పనులు నాకు అసలు ఆలోచనే లేదు అని మంచోడు మంచిది అంటారు. అది నీతి. అలాగ కొన్ని కుటుంబాలు పేరు తెచ్చుకున్నారా లేదా? మా వంశానికి అట్లాంటి బుద్ధులు లేవు అంటారు. ఒకవేళ అన్నవాళ్ళని ఎట్లా అంటాడో కానీ అలాంటి వంశాలు ఉన్నాయి కొన్ని బైబిల్లో. హేబేలు ఉన్నాడు. ఎవడు? హేబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు. కయ్యూను బుద్ధి వేరు, హేబేలు బుద్ధి వేరు. హేబేలు దేవునికి అర్పణ అర్పించి నీతిమంతుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఏ పేరు తెచ్చుకున్నాడు? అదే అర్పణ అర్పించాడు కయ్యూను. కానీ తన తమ్ముడు చంపాడు. అతడు మంచోడు కాదు, దేవుడు అతన్ని శపించాడు, శాపగ్రస్తుడయ్యాడు. నీతి మనిషిని ఆశీర్వదిస్తే పాపం అనేది మనిషిని శాపానికి గురి చేసింది, దేవుని కోపానికి మనిషికి గురి. నోవాహు అనే వ్యక్తిని దేవుడు నీ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎక్కడున్న వాక్యం? ఆదికాండం 7వ అధ్యాయం వచ్చాను. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. అమ్మా చెప్పాలి, ఏమై ఉన్నాడంట? ఎవరు నీతిమంతుడు? నోవాహు. అందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని రప్పించి, నోవాహు అయితే దేవుని యందు భయభక్తులు గలవాడి దేవుడు చెప్పిన మాట వింటూ నడుచుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, ఈ ఒక్కని కాపాడు మొత్తాన్ని రగలబెట్టాలనుకున్నాడు, ముంచేయాలనుకున్నాడు. నీటి వరదలో లోకమంతా ముంచి వేసినప్పుడు దేవుడు నోవాహు కుటుంబాన్ని ఓడలో రక్షించాడు. నీతి మరణం నుండి రక్షిస్తూ దేవుని స్తోత్రం చెప్పాలి. నోవాహు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు. తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మందిని రక్షించుకోగలిగాడు. నోవాహు నీతిమంతుడు. ఏం చేశాడంటే దేవుని మాట విన్నాడు. పక్క వాళ్ళు పనికి మాలిన పనులు చేస్తున్నా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, తన నోటిని అదుపులో ఉంచుకున్నాడు, తన మనసును అదుపులో ఉంచుకున్నాడు. తన కాళ్ళు, చేతులు, కళ్ళు కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఎవరికి భయపడి? ఎవరికి భయపడమ్మా? ఎవరికి భయపడి? దేవునికి భయపడి నోవాహు నీతిమంతులుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతులుగా ఉన్నాయి. నోవాహుకి ప్రతిఫలం ఏమిచ్చాడు? తన కుటుంబాన్ని రక్షించాడు. క్రియల వలన నీతి. ఏ నీతిది? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన లోతు. చెప్పాలి, ఏం పేరు? ఈ లోతు ఏ ఊర్లో ఉన్నాడు? అడ్రస్ ఎక్కడ చెప్పండి? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ ఊర్లో ఉన్న మనుషులు ఎలా అంటుండే, వారి వరుసలేను పురుషులతో పురుషులే పాపం చేస్తారంట. అదొక దుర్మార్గపు ఊరు. ఆ ఊరును దేవుడు లేకుండా చేసేది, అక్కడ పెట్టేది, అగ్నికి అంధకాలంలో కురిపించాడు. ఆ ఊర్లో ఉన్నంత కాలం అంటే ఈ లోతు ఆ ప్రజలు చేసే చేష్టాలు చూసి రోజు బాధపడేవాడు.
రోజు చూసి తన మనసులో నచ్చుకున్నాడు. ఏ రోజు కూడా వాళ్ళు చేసే పనులు చూసి సంతోషించాలి. ఏ రోజు కూడా వాళ్ళు చేసే వాళ్ళ మాటలకి ఆయన సంతోషపడ్డాడు, మెచ్చుకోవాలి. మనసులో బాధపడ్డాడు. అది అతని నీతి. ఎవరి నీతి? లోతు యొక్క నీతి ఏంటంటే పక్కన ఎవరైనా చెడు పనులు చెప్తే మొహం నల్లని పెట్టుకుని పోతాడు. అది బాధపడతాడు, ఓర్చుకోడు. ఏంటి చేసేది అంటాడు. కొంతమందికి ఎట్లాంటి మనసు లేదు. ఇది అను దుర్నీతి విషయమై సంతోషిస్తాం. వాళ్ళు చెడ్డ పనులు చేస్తుంటే వీళ్ళు నవ్వుకుంటాం. కర్ర పిల్లలే కర్ర పిల్లలు. నీ బుర్రలో ఇంకా మార్పురా. నీకు నీతి వయసు వచ్చింది కానీ బుద్ధిరా. ఏం చెప్పాలి? కొరతలో తెలిసి తెలియని తప్పులు చేశాడు. ఏమనాలి? గదవాలి. ఈ బజార్లో నీకే పని? ఇంటికాడికి ఎందుకు వెళ్ళావు? ఏది నువ్వు మాట్లాడి మాట చెప్పు. జాగ్రత్త. ఏమనుకున్నావు? భయం, దేవుని భయం పెట్టాలి కదా. పెద్దవాడి, పెద్దదాని, వయసులో పెద్దదాని, ఏం పనులు చేస్తున్నావు, ఏం మాటలు మాట్లాడుతున్నావు, మళ్ళీ బైబిల్ తీసుకుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, బలవరాధన తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? గద్దించడం చేత కావట్లేదు నీకు. లోకంలో ఉన్న చెడుని తరిమేయాలి. నువ్వు ఉన్న చోట పాపానికి చోటు ఉండకూడదు. అవునా కదా? ఏం చేయాలి? ఒకరోజు రావణ ఫోన్ చేసింది. ఏంటమ్మా? నా మనోరాలకి పైకి చెప్పాలి అమ్మా. ఆ మనోరాలు కొడుకుతూ పిలిచి మాట్లాడేసి దెబ్బమిడికి ఆమె చర్చికి వచ్చి వాక్యం మారుమర్చుకుంది. ఈ రోజు ఆమె ముగ్గురు పిల్లలు, మగ పిల్లలు, ఒక ఆడపిల్ల అయితే మగ పిల్లలు ఉపయోగించారు. ఈ రోజు కూడా ఎంతో నమ్మకంగా ప్రార్థనలు కొనసాగు. గర్దిస్తే మారతారు యవనస్తులు. ఎవరు? యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, ముసలోడైనా చెప్పే తీరులో చెప్తారు. క్రియల వలన నీతి. తర్వాత కొర్నేలి ఉంటాడు, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. నీతి మంతుడు. ఎవరమ్మా కొర్నేలి? ఆయన నీతి ఏంటంటే కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేపిస్తాడు. ఎవరిని? ఇటు చూడాలి. ఎవరిని? కుటుంబం, తల్లుల్ని, పిల్లల్ని అందరం ఆదరించి ప్రార్థన. ఆయన నీతి మొత్తం. దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉంటాడు. ప్రజలకి బహు ధర్మం చేస్తాడు. లేని వాళ్ళ మొహం చూసి జాలి పడతాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. కూర్చున్న ప్రార్థన, నుంచున్న ప్రార్థన, ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన. రెండో మాటలే. ఎవరితోనన్నా మాట్లాడాల్సి వస్తేనే వాళ్ళతో మాట్లాడతాడు. కానీ మిగతా సమయం అంతా కూడా దేవాన్ని కొందనాన్ని స్తోత్రాలు, నన్ను కాపాడిన పిల్లలను రక్షించే వాళ్ళు పాపం వాళ్ళని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది అతని నీతి. ఇది క్రియల వలన నీతి, మనం చేసే పనుల వలన నీతి. అయితే ఇది పరలోకానికి పనికిరాదు. పిల్లలు అడిగి పనికిరాదు. ఈ భూమి మీద దేవుడి దీవెనలు పొందడానికి పనికి వచ్చింది, కానీ పరలోకానికి పోవడానికి ఇది పనికిరాదు. రెండవది ఒకటి ఉంది. అదేంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఏ నీతి అంట? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. రోమపత్రిక 2:14. దేవుని ధర్మశాస్త్రము దేవుడు కొన్ని పెట్టాడు మనుషులకి. ఏం పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే ఇది నేర్చుకోవాలి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రం అనేది ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుడు వాక్యం. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం.
బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? అందరూ అన్నట్టు దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంట? ఎందుకు ఇచ్చాడమ్మా ధర్మశాస్త్రం? పనిలాగా ఇచ్చాడా? ఇందాక చెప్పా కదా, క్రియల వలన మనుషుడు నీతిమంతుడు అవుతాడు. కానీ ఎంతమంది నీతి, నోవాహు కాలం ఎంతమంది నీతిమంతులయ్యారు? మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి? ఇష్టానుసారంగా. అందుకని సమాజం మొత్తానికి సమాజం మొత్తానికి ఒక గీత గీసినట్టు, గీతలోనే నడవాలన్నట్టుగా మనుషులకు దేవుడు ధర్మం వచ్చాడు. అబద్ధం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు అని కొన్ని పద్ధతులు పెట్టి మానవులకి, ఈ పద్ధతుల్లో నడిస్తే మీరు చివరికి నీతిమంతులు అవుతారు, అప్పుడు మీకు పరలోకం ఇస్తా, మీ పాపాలకు శిక్ష ఉండదు అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక క్రమాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? అందరూ చెప్పాలి, ఏం పెట్టాడమ్మా? ఇది ఎట్లా పాటించాలి? భయముతో భక్తితో పాటించాలి. చెప్పాలి, ఎట్లా పాటించాలి? దేవుడు భయంతో భక్తితో ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ చెప్పాడు. ఇందులో మనం నడుచుకోవాలి. గిరి గీసి గిరిలో ఉండమన్నాడు దేవుడు. ఉంటారా మనుషులు? మనుషులు ఉంటారా? అట్టయితే గేదన్నా ఉండిద్ది, గొర్రెన్నా ఉండిద్ది, గాడిదన్నా ఉండిద్ది. నిలకడగా ఉండని వాడు మానవుడే. అయితే బైబిల్ చెబుతుంది, ఎవ్వరు కూడా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేదంట. ఒక్కళ్ళు కూడా ఈ ధర్మశాస్త్రం, దేవుడు పెట్టిన ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అవ్వలేకపోయారు. ఎందుకని అవ్వలేకపోయారంటే ఎవరు కూడా దానిని పాటించిన వాళ్ళు లేరు. దేవుడిని నియమించిన ధర్మశాస్త్రమును పాటించిన వారు లేరు. కొంతవరకే 10 పాటిస్తున్నారు, 9 పాటిస్తున్నారు, 10వ పాటిస్తున్నారు. ధర్మశాస్త్రంలో 9 పాటించి 10వది పాటించకపోతే నువ్వు మొత్తం నెరవేర్చినట్టు కాదు కదా. అలాగా ప్రతి మానవుడు ఏదో ఒక లోపంలో ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు కాలేకపోయాడు. ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది. చెప్పాలి, ధర్మశాస్త్రం అనేది ఎలాంటిది? పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం అనేది ఎంత పరిశుద్ధమైనదంటే దేవుడు అంత పరిశుద్ధమైనది. ఎంత? దేవుడు ఎంత పరిశుద్ధుడు అంత అంటే ధర్మశాస్త్రం పాటిస్తే అతడు దేవుడిలాగా అవుతాడు, అంత పరిశుద్ధుడు అవుతాడు. కానీ మానవుడేమో అది ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించింది ఎవరంటే యేసు ప్రభువు. ఎవరు చెప్పండి? దేవుడు మానవుడిగా దిగి వచ్చి మానవ శరీరాన్ని ధరించుకొని మానవుని రక్తాన్ని పొందుకొని పోసుకొని మానవ రక్తంతో, మానవ శరీరంతో, మానవ స్వరూపంతో ఈ భూమి మీద ఆయన జీవించి ధర్మశాస్త్రమును మనుషుల తరపున ఆయన నెరవేర్చారు. కొన్ని వచనాలు చదవాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాలి? ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప, ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమయో ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన, పొరుగువాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. 22వ అధ్యాయం 40వ వచనం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి తనకు ఆధారమై ఉన్నవి అతనితో చెప్పాను. ఒకడు పరిసయ్యుడు కూడి ఉండుట యేసు. 2 ఆజ్ఞలతో ధర్మశాస్త్రం అంతా కూడా ఉంది. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టే అని అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు.
యేసయ్య మనల్ని ఇప్పుడు ఇది కొంచెం అర్థం కానట్టుగా ఉన్నా అర్థం అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి. ధర్మశాస్త్రములైన ప్రవక్తలు వచ్చిన కొట్టివేయ వచ్చారని చెప్పి మీరు అనుకోమాకండి. నెరవేర్చడానికే గాని కొట్టివేయటకు నేను రాలేదు. నెరవేర్చడానికే గాని కొట్టివేయటానికి నేను రాలేదు. యేసయ్య అంటున్నాడు, యేసయ్య ఏమంటున్నాడంటే, నేను ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయటానికి రాలేదు అన్నాడు. ఆ మాట అనవలసిన అవసరత ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకు వచ్చిందంటే ఆయనే కోప్పడి శిక్ష వేశాడు, మళ్ళీ ఆయనే ప్రేమిస్తున్నాడు. డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ధర్మశాస్త్రం పాటించే పని లేదన్నమాట. అబద్ధం ఆడకు, నమ్మకాన్ని చేయొద్దు అన్నాడు కదా. మరి ఇప్పుడేంది, నన్ను నమ్మితే సార్ పరలోకి వస్తాం, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మిన వాడిని శిక్షించాలి, విశ్వాసం వల్ల నీతిమంతులు ఉంటారు అంటున్నాడు. కానీ మనుషులకి డౌట్ వచ్చి ధర్మశాస్త్రం పాటించాలా వద్దా, ఈ సందేహం ఉన్నందుకు మనుషులకి దేవుడు చెప్పాడు, నేను ధర్మశాస్త్రంలో కొట్టివేయడానికి రాలేదు, దానిని నెరవేర్చడానికి వచ్చాను. యేసు ప్రభువారు ధర్మశాస్త్రం అంటే దేవుడి పరిశుద్ధత, దేవుని నీతి ఇచ్చేటువంటి ధర్మశాస్త్రము ఆయన మన తరపున మన కోసం నెరవేర్చారు. వచ్చిన రోమపత్రిక 2:13 నేను చదివిన ధర్మశాస్త్రం. మత్తయి సువార్త 3:10 వచ్చిన ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరులో ఉంచబడి ఉన్నది కనుక నీతి యావత్తు అవు చేత మనకు తగిన నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నువ్వు నా దగ్గర నుంచి బాప్తిసం తీసుకుంటాను యేసు ప్రభువుని యోహాను అడిగాడు. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట. నీతి యావత్తు అందరూ చెప్పండి, నీతి యావత్తు. ఆ ఒక్క పదంలో ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా? ధర్మశాస్త్రము ద్వారా నీతి మంతుడు అవ్వాలంటే నేను ఇది చెయ్యాలి ఒక అర్థం. నీతి యావత్ అంటే నీతిని ప్రకటించడానికి నేను ఇది చెయ్యాలి. ఇంకొక అర్థం ఏంటంటే నువ్వైనా నేనైనా నీతిమంతులు అవ్వాలంటే ఈ మార్గంలోకి రావాలి. ప్రతి మానవుడు నీతిమంతులుగా అవ్వడానికి నేను మాదిరిగా ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఎన్నో అర్థాలు వస్తాయి ఇందులో. కాబట్టి నీతి యావత్తు ఇలాగ చేయడం మనకు తగి ఉన్నది. యేసు ప్రభువు ధర్మశాస్త్రం నెరవేర్చారు. తర్వాత ఒక వచ్చిన కొలస్సీ పత్రిక 2:14 కొలస్సీ పత్రిక 2:14 వచ్చింది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఇక్కడ ఒక మాట రాయబడింది, మన అపరాధములను మన పాపములన్నీ కూడా రాయబడ్డాయి అంట, రికార్డ్ చేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి చెప్పండి? పిల్లలు బడిలో ఉన్నప్పుడు టీచర్ గారు బయటకు వెళ్తారే, ఎవరన్నా అమలు చేస్తే వాళ్ళ పేర్లు రాయమంట. అప్పుడు అక్కడ ఎవరైతే లీటర్గా ఉంటాడని అక్కడ పేరు రాదు. నేను నవ్వాడు, నేను నవ్వలేదురా, ఇప్పుడు మాట్లాడారు పిల్లలు. అట్లాగా అంటే మరి అంత చిన్న చిన్న విషయాలు కాదు. మనం చేసిన ప్రతి పాపము కూడా మన పాపాలకు శిక్ష. ఆ శిక్ష అంతా కూడా మరణ శిక్ష, నరకమనే శిక్ష, 25 శిక్ష.
విడుదల లేని ఏ సహోదరుడు కూడా తన సహోదరుడిని విమోచించాడు. ఆయన ప్రాణ క్రయధనము గొప్ప. అలాగా శిక్షించబడవలసిన మన శిక్ష అంతా కూడా చూడండి, యేసు ప్రభువు చేవ్రాత అంటాడు. ఏ వ్రాత? సిలువలో కలిసిపడ్డాడు. సిలువలో మన శిక్ష అంతా తన శరీరం మీద వేసుకున్నాడు. 2 చేతుల్లో గాయాలు అవే, ఆయన 2 కాళ్ళల్లో గాయాలు అవే, ఆయన దేహం అంతా కొరడా దెబ్బలు అవే, తన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం అదే. మన పాప శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన బరాయించుకున్నాడు. మన పాపములకు రావడం శిక్ష అంతా అనుభవించి మన మీద ఉన్న ఆ శిక్ష అంతా అనుభవించి మరి మనకిని దేవునికిని అడ్డుగా ఉన్న ఆ రాత ఫలకలను రాయబడిన పలకలను ఆయన తీసివేశాడు. ఆయన నెరవేర్చాడు. మన తరపున మన కోసం నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన ధర్మశాస్త్రం యొక్క నీతిని నెరవేర్చాడు. చూడండి, కొరింథీ పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ఆయన లేఖనముల ప్రకారము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా తిరిగి 3వ రోజున లేచాడు. లేఖనములు నెరవేర్చాడు. ప్రవక్తలు పలికిన వాక్యాలు నెరవేర్చాడు. కాబట్టి ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడు. నాకు ఇవ్వబడిన ఉపదేశం ప్రకారం మీకు అప్పగించుకుని లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడి. అంటే ఆయన మరణము ద్వారా పునరుద్ధానం ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ఆయన క్రీస్తు యేసు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రములకు ఆయన సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఓకే, మంచిది. ఇప్పుడు 2 రకాలుగా చెప్పాను. మనుషుడు 2 రకాలుగా నీతిమంతుడే. ఒకటి క్రియల వల్ల, రెండవది ధర్మశాస్త్రం వల్ల. మనుషులు ధర్మశాస్త్రం నెరవేర్చలేదు కనుక మనుషులు ఎవరు నీతిమంతుడు కాలేదు. యేసు ప్రభు నెరవేర్చాడు కనుక యేసు అని చెప్పాలి. ఏంటంట? మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. కాబట్టి మన నీతి దేవుని రాజ్యం చేరదు. రెండవది, యేసయ్య మాత్రమే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అయ్యాడు. మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కాలేదు. మూడవది, ఆ నీతిమంతుడైన యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో ఆ నమ్మిన వారు మాత్రమే నీతిమంతులు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు చెప్పిందంతా కూడా ధర్మము. ఇక చెప్పేది ఏంటంటే నీకు అవసరమైంది. ఇప్పుడు వరకు ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడాలి, తీర్చబడాలి. దేవుడు మనుషులను ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడు అని చెప్పండి. ఉచితముగా అన్నాడు. కొంచెం చెప్పండి. ఉచితముగా ఏం చేస్తున్నాడు? మనల్ని నీతిమంతులు చేస్తున్నాడు. అది ఎలా? దేవుడు మనుషులను ఉచితంగా నీతిమంతులుగా ఎలా చేస్తున్నాడు? నువ్వు దొంగవే, నువ్వు త్రాగుబోతువి, నువ్వు అబద్ధికురాలివి, నీలో అనేకమైన లోపాలు పాపాలు ఉన్నాయి. అయినా నిన్ను కూడా నీతిమంతులను చేస్తున్నాడు అంట. రండి అందరూ యేసు దగ్గరికి రండి. హలో ఎల్టూరు గ్రామస్తులారా, కాలనీలో ఉన్న వాళ్ళారా, అందరూ రండి. దేవుడు మిమ్మల్ని ఉచితంగానే నీతిమంతులు చేస్తున్నాడు. దొంగల్ని, దోషుల్ని, పాపుల్ని, వ్యభిచారుల్ని, మాంత్రికులు, విగ్రహానికులు అందరిని కూడా దేవుడు క్షమిస్తాడు. అందరిని నీతిమంతులుగా చేస్తాడంట. రండి రండి. దేవుడు మనల్ని అందరినీ కూడా ఉచితంగా నీతిమంతులుగా చేస్తాడంట. రోమపత్రిక 3వ అధ్యాయం చూద్దాం. తీయండి, బైబిల్ తీయండి. 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మేవారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చదువయ్యా.
పూర్వము చేయబడిన గతం పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన తన ఓర్పు చేత ఉపేక్షించినందున వదిలిపెట్టినందున ఆయన తన నీతిని కనపరచు ఆయన తన నీతిని మనకు చూపించి కనపరిచి క్రీస్తు యేసు రక్తమందలి యేసుక్రీస్తు రక్తము ద్వారా విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. మనకు ఆయన తన నీతిని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదండి బైబిల్ చెప్పేది. యేసుక్రీస్తు నామమును నమ్మటం ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇది మనం పొందుకోవాలి. విశ్వాసం ద్వారా నీతిమంతులు అవ్వాలి ఉచితంగా. ఇది అర్థం కాని విషయం. పొద్దున్నే ఇది చేయాలా, సోమవారం ఇది చేయాలా, మంగళవారం చేయాలా, బుధవారం చేయాలా, ఎట్ట చేయాలి అట్ట చేయాలంటే మనకు అర్థమైంది. ఏమి చేసే పని లేదమ్మా, నమ్మండి అంటే అర్థం కాదు. యేసు ప్రభువుని నమ్మండి అంటే కొంతమందికి అర్థం. ఉచితంగా నీతిమంతులని బైబిల్ చెప్తుంది. కేవలం విశ్వాసం. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం. ఇది అబ్రహాము చేశాడు. ఆదికాండం 15:6. ఆదికాండం 15:6 అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి దేవుడు నీతిగా ఎంచింది. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచింది. ఇప్పుడు చెప్పండి, నమ్మకమే నీతి. గట్టిగా చెప్పండి. దేవుణ్ణి నమ్మితే మనం నీతిమంతులం అవుతాం. చూడండి ఒకసారి. దేవుణ్ణి నమ్మితే చెప్పండి, మనము ఉచితముగా నీతిమంతులం అవుతాము. గట్టిగా చెప్పండి. దేవుణ్ణి కేవలం నమ్మితే నీతిమంతులం అవుతాం. ఎంత తేలిక అంటే ఇది అంత తేలిగ్గా వచ్చింది. కానీ యేసయ్య మరణించబట్టి వచ్చింది. యేసయ్య కొరడా దెబ్బలు తినడం ద్వారా వచ్చింది. యేసయ్య ముళ్ళ కిరీటం భరించడం ద్వారా వచ్చింది. యేసయ్య మన కోసము అవమానాలు, పిడిగుద్దులు, ఆ నిందలు భరించడం ద్వారా మనకి ఆయన తెచ్చిపెట్టాడు. చెప్పలు పట్టండి. స్తోత్రం, హల్లెలూయా. మనకి నీతిని దొరికింది. ఆయన మనకు నీతిని ఇచ్చాడు. దేవుడు దీన్ని మనకు బయలుపరిచాడు. ఇది దేవుని ప్రేమ. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ఒక పాపిని నీతిమంతులుగా చేయటంలో దేవుని ప్రేమ ఉన్నది. ఆయన కష్టం ఉన్నది, ఆయన మరణం ఉన్నది, ఆయన త్యాగం ఉన్నది. దేవుడు ఆయన త్యాగం చేసి, దేవుడు శ్రమపడి, దేవుడు మరణించి మనకు ఉచితంగా నీతిని కలుగు చేశాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమించాడంటే ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి. ఆయన సృష్టించి మనల్ని తనతో కూడా ఉంచుకోవాలనుకుంటున్నాడు గనక, పరలోక రాజ్యంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు గనక, ఈ మానవులను నరకానికి పంపించి ఆయనకి ఏమి సంతోషం లేదు గనక నరకానికి వెళ్ళనీయకుండా ఆయనే అడ్డుపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మానవ జాతికి రక్షణ తెచ్చిపెట్టాడు. దేవుడు నీతిమంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడిచ్చిన నీతిని మనుషులు అర్థం చేసుకో. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎలా చేశాడంట? ఎలాగ నీతిమంతులు? అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి దేవుడు నీతిగా ఎంచాడు. వచ్చావు యేసయ్య దగ్గరికి వచ్చావు. యేసయ్య, మరి నాకు నీ పరలోకం కావాలయ్యా, నరకం కావాలని లేదయ్యా. యేసు ప్రభు సిలువేసిన రోజు ఆయనకి కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు దొంగలు సిలువేశారు. అమ్మ చెప్పండి, ఎంతమంది వేశారు? వారిలో ఎడమవైపున ఉన్నవాడు అంటాడు, ఏమన్నాడు చెప్పండి? ప్రభువా, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు, మళ్ళీ పోయి దొంగతనం చేయొచ్చు అన్న. ఈ కుడి వైపున ఉన్నవాడు ఏమన్నాడంటే వాడిని గద్దించాడు. రై, మనం కూడా ఆయనలాగే శిక్షలో ఉన్నాం తెలుసు, ఆయన ఎందుకు అలా అంటున్నాం? మనమన్నా దొంగలం కాబట్టి సరిపోదు. ఆయన ఏ దొంగతనం చేయలేదు, అయినా కానీ మన పాపాలు భరిస్తున్నాడు. ఆయన అనుకూడదని చెప్పి పక్కన గద్దించి కుడివైపున దొంగ యేసయ్యతో అంటున్నాడు, ప్రభువా, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్న. ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకోయ్యా, బతిలాడుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకోయ్యా. యేసయ్య ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా వాడిని క్షమించేశాడు. దేవుని స్తోత్రం. రాత్రి చెప్పిన ఒక స్త్రీ కన్యలతో ఆయన పాదాలు కడిగి, తల వెంట్రుకలతో తుడిచి, అత్తలతో ఆయన పాదాలు అభిషేకించి ఆయన ముందు పెట్టుకుంటూ ఆమె పాపాలను నొప్పుకుంటూ ఆమె ఏమన్నాడు? యేసయ్య, నీ పాపాలను క్షమించబడ్డాయని సమాధానం కలిగి పొమ్మని.
యేసుప్రభువారు ఉచితంగా మనుషుల్ని క్షమిస్తున్నాడు. యేసుప్రభువారు ఉచితంగా క్షమిస్తున్నాడు. హో, అందరూ వచ్చి నమ్ముకోండి. పాపుల్ని, దుర్మార్గులను, దొంగల్ని అందరూ కూడా క్షమిస్తున్నాడు. రండి. ఆయన నరకంలో పంపించాలనుకోవట్లేదు. రండి, నమ్ముకోండి. నీ పాపాలను బట్టి ఆయన నీ మీద కోపంగా లేడు. నీ దొంగతనాలను బట్టి ఆయన నీ మీద కోపంగా లేడు. నీ అన్యాయాన్ని బట్టి ఆయన నీ మీద కోపంగా లేడు. ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తావా? నమ్ముకుంటే క్షమిద్దాం, నీ పాపాలన్నీ, నీ మరకలన్నీ కడిగేద్దాం, నీలో ఉన్న దోషాలన్నీ క్షమిద్దామని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నిద్రపోవటంలా ఎదురు చూస్తున్నాడు. ఆయన అన్నం తింటల్లా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను వదులుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. నిన్ను కోల్పోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. 100 గొర్రెలుండి ఒక ఆయనకి 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన ఈ గొర్రెలన్నింటినీ కూడా దొడ్డులో పెట్టేసి ఆ ఒక్క గొర్రె కోసం అంట ఆయన అడివంతా తిరిగి వస్తున్నాడు. ఒకటే కాకపోతే పాని అనుకోవట్లేదంట. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు వరకు నువ్వు దొంగవి, ద్రోహివి, తాగుబోతువి, పాపివని చెప్పి నీకు నరక శిక్ష ఉందని, అగ్నిగుండమని చెప్పిన దేవుడే నీ బదులు నీ కోసం నీ పాప శిక్ష శిలువలో భరించి నీ బాకీ తీర్చి నిన్ను రక్షించాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ. దీనికి కులం లేదు, మతం లేదు, దేశం లేదు, రంగు లేదు, ఎత్తు లేదు, లావు లేదు. ఎవరైనా యేసయ్య నమ్ముకుంటే ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు, దేవుడానికి గురించి మహిమ పొందలేకపోతున్నా. ఎవరైనా సరే నమ్మవారందరికీ ఉచితముగా నువ్వు నమ్మినా నీకు ఉచితమే, నేను నమ్మినా నాకు ఉచితమే, మన ఇంట్లో వాళ్ళు నమ్మినా ఉచితమే, పొరుగురు వాళ్ళు ఎనకొండోళ్ళు నమ్మినా ఉచితమే, పక్కనున్న ఊరోళ్ళు నమ్మినా ఉచితమే. నమ్మవారందరికీ ఉచితముగా నీతిమంతులనే బిరుదు ఆయన ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నరకాన్ని సిద్ధపరిచాడు, కానీ ఆ నరకాన్ని దేవుడు సాతానుడికి వాడి దూతల కోసం సిద్ధపరిచాడు, మన కోసం కాదు. మనము తండ్రి రాజ్యంలో ఆనందంగా ఆయనతో పోతుండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమి, ప్రభుని చెంతకు పరుగిడి వేగమి. రండి రండి యేసుని యొద్దకు. ఒక ముసలాయన వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య, నీ గడ్డం చాలా పొడుతుంది, భలే ఉంది గడ్డం, నీ మీసాలు భలే ఉంది అంటే, యేసయ్య అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పండి. నాకు కాదు నేను ప్రభు. అప్పుడు యేసయ్య, నువ్వు పరలోకి వెళ్ళాలంటే కొత్తగా జీవించాలి. ఏం చేయాలి అన్నాడు యేసయ్య. నువ్వు కొత్తగా జీవించాలి అంటే ఆయన అన్నాడు, అది ఎట్లా ప్రభు, నేను పరలోకం గురించి అడుగుదామని వచ్చా కానీ ఓకే అన్నాను. నేను గడ్డం గురించి అసలు పరలోకం ఎట్లా బాగుంటుంది. నువ్వు నా బిడ్డగా జీవించు, నా బిడ్డగా మారాలి. నీ మనస్సు మార్చుకో. గతంలో పాపం కదా నువ్వు. అవునయ్యా, అవును. ఇంక నుంచి నాలాగా జీవించు, నా బిడ్డగా మారు. నా ఇష్టం నీ ఇష్టం, నా మాటలే నీ మాట. నేను ఎట్లా నడిస్తే నువ్వు అట్లా. నీ మనసులో నా తలంపు, నీ నోటిలో నా మాటలు, నీ చేతులు నా పనులు చేయాలి, నీ కాళ్ళు నా కోసం నడవాలి. నువ్వు నాలాగా జీవించడానికి నా ఆత్మను నీకు ఇస్తాను. మరి ఇదిగో ప్రభు, నా పక్కన ఈ పక్కన మురికొందయ్యా, దొంగతనం చేశాను, అబద్ధాలు గురికి, రక్తంతో కలుగుతా, నా రక్తంతో నిన్ను కలుగుతా, నువ్వు పరిశుద్ధులు అవుతావు, నా ఆత్మతో నిన్ను నింపుతా, నువ్వు నా బిడ్డలైపోతావు, నా పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాను.
నువ్వేం చేయాలో నీకు తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి చేత కాదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నా ఆత్మ నీలో పెట్టి నిన్ను నడిపిస్తా. పరలోకానికి వెళ్ళి అంత పరిశుద్ధతను నీకు ఇస్తాను. నేను నిన్ను తయారు చేస్తాను. నా మాట విను. అన్న వెంటనే ఆ వ్యక్తి యేసయ్య నమ్ముకున్నాడు, పాలు పోసుకున్నాడు. ఆయన పేరు నికోదేము. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ విధంగా నికోదేము రక్షించబడ్డాడు. మనం కూడా రక్షణ పొంది దేవుని పిల్లలుగా మార్చబడాలి. అప్పుడు మనకు ఆ పరలోకం దొరుకుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మీలో బాప్తిసం పొందని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను బాప్తిసం పొందలేదన్నా 1 2 3 4 నలుగురు ఉన్నారు. చేతులు ఈ రక్షణ లేని వాళ్ళకి నేను చెప్తున్నాను, దేవుడు నీ మీద కోపంగా లేడు, కానీ ఆయన ఒకటి నీతో చెప్తున్నాడు, నువ్వు నా బిడ్డగా మారా, నన్ను నమ్ముకుంటూ నేను నీకు పరిశుద్ధరిస్తాను, పరలోకం ఇస్తాను. బాప్తిసం పొందిన వాళ్ళ కోసం నేను పరలోకం సిద్ధపరిచాను. వాళ్ళకు సిద్ధపరిచినట్టే నీకు కూడా సిద్ధపడి, నీకోసం కూడా చనిపోయా, నీకోసం కూడా రక్తం కార్చా, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వే నిర్ణయం తీసుకొని మనసు మార్చుకొని రక్షణ పొందితే నీ పేరు జీవగ్రంథం. ఏ పేరు? పాత పేరు కాదు, కొత్త పేరు ఇస్తా. ఏ పేరు? పుట్టిన పిల్లలకు మన పేరు పెట్టట్లా, అట్లాగే దేవుని బిడ్డగా మారినాడు, ఆయన పేరు పెట్టాలి. ఏ పేరు? పరిశుద్ధుడు, నీతిమంతురాలు, నీతిమంతుడు. కొత్త పేరు దేవుడిని పెట్టాలి. నీ పేరు జీవగ్రంథం రాస్తా. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను ఆయన పరలోకంలో చేర్చుకుంటాడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఉచితంగా ఇచ్చే, డబ్బులు ఇస్తే కాదు. నువ్వేదో అక్కడ మునిగి ఇక్కడ పాములకి కుడి చుట్టూ తిరిగితే కాదు. ఉచితంగా నమ్మటం ద్వారా దేవుడు ఉచితంగా ఇస్తాడు. కావాలా రక్షణ? వద్దా? ఎంతమందికి కావాలి రక్షణ? ఎంతమందికి కావాలి పరలోకం? చేతులు ఎత్తారు. ఎంతమందికి కావాలి ఉచితమైన నీతి? ఉచిత ఓరకనే ఎత్తారా నీతి? పాపులను దేవుడు నీతి మంత్రులు చేస్తారు. ఎంతమందికి కావాలి? అట్లయితే నేను ఈరోజు యేసయ్య నా హృదయంలోకి రా, నేను పాపిని, నా పాపాలు క్షమించి ప్రార్థన చేసి దేవుడు నీకు ఆ నీతిని ఇస్తాడు. ఈ రోజు నుంచి నీకు మంత్రుడు, నీకు మంత్రులు అందరు లేచి నిలబడి